నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విజయం సాధించి సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం వెల్లడి అయింది. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉండనుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అలాగే నారా లోకేష్ కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అన్ని చోట్ల అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నారు. శ్రీకాకుళం నుండి పోటీ చేసిన గొండు శంకర్ 50,000కు పైగా చిలుక ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. అలాగే యువనేత ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా మూడోసారి విజయం దక్కించుకున్నారు. కోన రవికుమార్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, బగ్గు లక్ష్మణరావు, బెందాలం అశోక్ కుమార్, బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వర్రావు, కోండ్రు మురళీమోహన్, పాలకొండ, నిమ్మక జయకృష్ణలు ఘన విజయాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులంతా ఈ విజయం ప్రజా విజయం అని, చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి, కూటమి ఆధ్వర్యాన ఏర్పడిన ప్రభుత్వంతో రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉంటుందని, సంక్షేమం ప్రజలకు అందుతుందని వారు చెబుతున్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇలాంటి ఫలితాలను ఊహించలేదని, అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు వెళ్లిపోయావో అర్థం కావడం లేదని అన్నారు. గ్రామాల్లో ఎన్నడూ చూడని విధంగా సచివాలయ వ్యవస్థను తెచ్చామని, ఎన్నో మంచి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేశామని, ఇచ్చిన హామీలు 99% అమలు చేశామని తెలిపారు. అయినా ప్రజల తీర్పును గౌరవిస్తామని, నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ వారి మంచికై పనిచేస్తామని జగన్ తెలిపారు. మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది, మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. సోషల్ జస్టిస్ అంటే, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత, మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు.
ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. కూటమి పార్టీలను గెలిపించిన ఏపీ ప్రజలకు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తమ గెలుపు కాదని ఇది ప్రజల గెలుపు అని ఆయన చెప్పారు. ప్రజలపై నమ్మకం పెట్టుకున్నామని, ప్రజలు బాధ్యతతో ప్రజాస్వామ్యాన్ని ఇబ్బందికి గురి చేసిన పార్టీకి ప్రజలే పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారని అన్నారు. భవిష్యత్తులో మరే పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరించే ధైర్యం చేయరని చెప్పారు. తెలుగు ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి తథ్యమని, అలాగే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తాము పూర్తిగా కృషి చేస్తామని ఎంపీ కింజరాపు తెలిపారు. కూటమి ఘన విజయం సాధించినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మా శ్రీకాకుళం జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కూటమి గెలవగలిగిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో రాష్ట్రం నాశనం అయిపోతున్నటువంటి సందర్భంలో మనం ఈ రోజుకైనా స్పందించకపోతే, మనం బాధ్యత తీసుకోకపోతే రాష్ట్ర భవిష్యత్తు శూన్యం అయిపోతుందన్న ఆలోచనతో ఈరోజు బలమైనటువంటి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోదీ గారిని ఈరోజు కలిసికట్టుగా గెలిపించడం జరిగింది. మేము కూడా ఊహించలేదు, 120 అనుకున్నాం, కానీ అది ఆలోచన వరకే మాకు అనుకున్నా సరే ఈరోజు ఆ ఆలోచనని సాధ్యం చేసి 160కి పైగా సీట్లు గెలిపించడానికి ఈరోజు ప్రజలందరూ కూడా పూనుకున్నారనంటే వాళ్ళకి ప్రత్యేకంగా శిరస్సు వంచి వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహకారంతో, అలాగే మోదీ గారి తాలూకా సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి తాలూకా సహకారంతో మన శ్రీకాకుళం జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో పునర్నిర్మించుకొని దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు కూడా విశ్వాసం కల్పిస్తున్నాం. 5 సంవత్సరాలు ఏ రకంగా నష్టపోయాం కల్లారు మీరందరూ కూడా చూశారు. ఆ నష్టానికి అధిగమించి ఈ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి అన్ని రకాలుగా కూడా మేము కష్టపడి ప్రజల కోసం పనిచేస్తాం. అలాగే తెలుగు జాతి కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి జాతిగా ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి ప్లాన్తో ఈరోజు ముందుకు వస్తున్నారు. మరి ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా ఒక అద్భుతాలు ఈ యొక్క రాష్ట్రంలో మనం చూడబోతున్నామనేది కూడా ప్రజలకి విశ్వాసంగా తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ప్రజల తాలూకా విజయం ఇది, ఏ రాజకీయ పార్టీది కాదు, ఒక్క నాయకుడిది కాదు, ఇది 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల తాలూకా విజయం అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా దుర్మార్గులు రాజకీయాల్లోకి వచ్చి, క్రిమినల్స్, ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ సొంత జాగీరులాగా రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చి వాళ్ళు నచ్చినట్టుగా ఈరోజు చలాయిస్తే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారనేది ఈరోజు ఈ తీర్పు చూస్తే వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పే విధంగా ఈరోజు ఈ తీర్పు ఉంది. కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఆలోచనలతో ఎవరైనా సరే పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. కాబట్టి అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు పకడ్బందీగా కాపాడుకుంటూ ముందుకు నడిపించిన మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు 1994వ సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు నమోదు కాని భారీ మెజారిటీని సొంతం చేసుకోవడంతో పాటు 6వ ఆయన గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మినహాయించి 32,926 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1996లో ఎర్రనాయుడు లోక్సభకు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. 2014, 2019 సంవత్సరాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు స్నేహితుడిగా ఉంటానని పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజాప్రతినిధిగా అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం అభివృద్ధికి గెలిచిన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరుతూ వారికి అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో తన కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, ఓట్లు వేసిన ప్రజలకు ధర్మాన కృతజ్ఞతలు తెలిపారు. కూటమిని గెలిపించిన ప్రజానీకానికి
ప్రజానీకానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఇచ్చాపురం అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందిన బెందాలం అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమిని ఆదరించిన ప్రజలదే పూర్తి స్థాయి గెలుపు అని వివరించారు. జిల్లా అభివృద్ధికి పార్టీ పెద్దల సహకారంతో పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి మంచి పాలన ప్రజలకు అందిస్తారని, రాష్ట్రాభివృద్ధి కూటమితోనే సాధ్యమవుతుందని, రానున్న 5 ఏళ్లలో మంచి పాలనతో పాటు అభివృద్ధిని చేసి చూపుతామని అశోక్ అన్నారు. ఈరోజు అందరూ కూడా గెలవడం జరిగింది. గత 5 సంవత్సరాలు ప్రజలు పడినటువంటి ప్రతి ఒక్క బాధకి, ప్రతి ఒక్క అణిచివేతకి ఈరోజు సరైనటువంటి నిర్ణయం ప్రజలందరూ కూడా తీసుకున్నారు. అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమి అభ్యర్థులందరూ కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఎప్పుడూ ఉన్నట్టే ఈరోజు ఇచ్చినటువంటి ఈ క్లియర్ మ్యాండేట్ని చాలా సునిశ్చితంగా తీసుకుని గత 5 సంవత్సరాలు మనం కోల్పోయినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా ప్రజలకి అన్ని రకాలుగా కూడా సుపరిపాలన అందించడానికి అన్ని రకాలుగా కూడా మేము ముందుకు వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధినాయకత్వం నేతృత్వంలో మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని తెలియజేసుకుంటాం. ఇప్పుడు గతంలో అధికారంలో మేము 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మేము తీసుకొని రావడం జరిగింది. దురదృష్టం ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. ఏ కార్యక్రమాలు అయితే వాళ్ళు పూర్తి చేయలేకపోయారు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తారు. శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఎల్లా శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఓట్లు కౌంటింగ్ సరళిని, బందోబస్తు ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని మంగళవారం ఉదయం సందర్శించి పర్యవేక్షించి కౌంటింగ్ జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండో కంట్రోల్ రూమ్లోని సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. డీఐజీ కౌంటింగ్ కేంద్రాలలో ప్రతి పాయింట్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎటువంటి ఘర్షణలకు, అల్లర్లకు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఎన్నికల ఫలితాల దృష్ట్యా పరిస్థితిని సమీక్షించాలని, 144వ సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు గుమిగూడి ఉండకుండా చూడాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు విధులు నిర్వహించాలని దిశానిర్దేశాలు చేశారు. డీఐజీ వెంట జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ తదితరులు ఉన్నారు. కూటమిని గెలిపించిన ప్రజానీకానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందిన గొండు శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమిని ఆదరించిన ప్రజలదే పూర్తి స్థాయి గెలుపు అని వివరించారు. జిల్లా అభివృద్ధికి పార్టీ పెద్దల సహకారంతో పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచి పాలన ప్రజలకు అందిస్తారని, రాష్ట్రాభివృద్ధి కూటమితోనే సాధ్యమవుతుందని, రానున్న 5 ఏళ్లలో మంచి పాలనతో పాటు అభివృద్ధిని చేసి చూపుతామని గొండు శంకర్ అన్నారు. హెచ్ఎల్లా శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సరళిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మంగళవారం ఉదయం స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల లోపల, పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ప్రతి పాయింట్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేస్తూ నిర్లక్ష్యం లేకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు విధులు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ ఉన్నారు. కూటమి ఎమ్మెల్యే గొండు శంకర్ విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయన సతీమణి, నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ గ్రామ దేవతలకు మొర్రాటలు సమర్పించారు. సింగపురం పంచాయతీ కిట్టప్పపేట గ్రామ దేవత చెవిటమ్మ తల్లి నీలమ్మ అమ్మవార్లకు స్వాతి శంకర్ గ్రామస్తులు మంగళవారం సాయంత్రం మొర్రాటలు సమర్పించి చల్లదనం చేశారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం ఉదయం నూతలపట్టి సౌమ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్ని అందుకున్న వేళ టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. కాన్వాయి సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశించడంతో చంద్రబాబు ఇంటికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. చంద్రబాబుకు భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
అరసవిల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయ ప్రాంగణంలో బుధవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజాం పురపాలక సంఘం పరిధిలో 1000 మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని రాజాం పర్యావరణ పరిరక్షణ సమితి కన్వీనర్ ఆర్ విజే నాయుడు హితవు పలికారు. ఈ మేరకు ఈ రోజు కొన్ని మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొక్కలను ఎవరు పెంచి సంరక్షించడానికి ముందుకు వచ్చి దత్తత తీసుకుంటారో వారికి కడియం నర్సరీలు కేంద్రం నుండి తెప్పించిన సుమారు 10 నుండి 12 అడుగుల ఎత్తుగా పెరిగిన మొక్కలను ఉచితంగానే అందజేస్తామని చెప్పారు. ఈ పర్యావరణ అసమతౌల్యం వలన అందరం బాధపడుతూ ఉన్నామని, కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు 500 మొక్కల వరకు దత్తత తీసుకున్న వారికి పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగతా వాటిని కూడా పంపిణీ చేయడానికి మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, రేపు ఉదయం నుండి పంపిణీ కాబడిన మొక్కలను కమిషనర్, అధికారులు, సమాజ సేవకులు, పర్యావరణ స్పృహ ఉన్నవారు అందరూ సమిష్టిగా మొక్కలు నాటుటకు చేయకలిపి కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంకు వాట్సాప్ గ్రూప్లో సుమారు 800 మంది సభ్యులుగా వాలంటీర్గానే జాయిన్ అయ్యి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సభ్యులకు, దాతలకు పెంకి చైతన్య, దాసరి సురేష్, సీమకుర్తి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమికి ప్రజలు అందించిన విజయం పట్ల టీడీపీ నాయకులు, టీడీపీ రాష్ట్ర జంగమ సాధికారికత డైరెక్టర్ విభూది సూరిబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ పాలనను వ్యతిరేకించిన ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడిని నమ్మి గెలిపించారని, ఇది ప్రజా గెలుపు అని చెప్పారు. శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ సాధించిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకి, అలాగే ఎమ్మెల్యేగా గెలుపొందిన గొండు శంకర్కు సూరిబాబు శుభాభివందనలు తెలిపారు. అలాగే తాను స్పందన టీవీ నిర్వహించిన అంతరంగం కార్యక్రమంలో కూడా కూటమిదే ఘన విజయం అని, సీట్లు ఎన్ని వస్తాయో కూడా స్పష్టంగా తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కూటమి విజయాన్ని ఆస్వాదిస్తూ స్థానికులతో సూరిబాబు సందడి చేసి స్వీట్లను పంచారు. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూటమి తరపున పోటీ చేసిన గొండు శంకర్ 50,593 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో శంకర్ గెలుపు కొత్త చరిత్రను సృష్టించింది. ఎన్నో అవాంతరాలను దాటి అభ్యర్థి సీటు పొందడం నుండి పార్టీ శ్రేణులను సమన్వయం పరుచుతూ ఎన్నికల వేళ ఆయన ఎంతగానో కృషి చేశారు. ఎన్నికల సమయంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. తనను నమ్మాలని, అభివృద్ధిని చేస్తానని, నియోజకవర్గంలో సమస్యల పట్ల అవగాహన ఉందని, పరిష్కారానికి కృషి చేస్తానని శంకర్ చెప్పిన మాటలను ప్రజలు ఎంతగానో నమ్మినట్లు ఫలితం తేటలెల్లం చేస్తుంది. ఈ 5 ఏళ్లలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందని, అలాగే ఆయన నిరంతరాయంగా నడిపిన అన్నా క్యాంటీన్లు మళ్లీ రానున్నట్లు పార్టీ విజయంతో స్పష్టం అవుతుంది. వేసవి కాలంలో లభ్యమయ్యే ఈత పళ్ళతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఈత పండ్లు ఒకటి. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా ఇవి ప్రకృతిలో పండుతాయి. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో ఈత పండ్లు విరివిగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా పల్లెటూళ్ళలో దొరుకుతాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు. పచ్చివి అయితే కాస్త వగరుగా, బాగా పండినవి అయితే తీయగా ఉంటాయి. ఈతకాయలు మొదట ఆకుపచ్చని రంగులో ఉండి ఆ తర్వాత పసుపు పచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి. వేసవిలో లభించే ఈత పండ్లను అందరూ తినాలి. మరి ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. ఈత పండ్లు తినే వారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారికి ఈ సీజన్లో దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈత పండ్లలో ఉండే సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. ఈత పండ్లు రెగ్యులర్గా ఉదయం సమయంలో తింటే
జీర్ణశక్తి బాగుంటుంది, మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది, దీనివల్ల రక్త వృద్ధి జరుగుతుంది. ఎనీమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. వేసవి కాలంలో లభించే ఈ పండ్లను తినడం వల్ల వేడి తగ్గుతుంది, అలాగే నిస్సత్తువ, అలసట వంటివి తగ్గుతాయి. మన శరీరంలో రోగనిరోధాల శక్తి పెరగటమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈత పండ్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేష్ఠిని కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు: జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది, ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.